ఉన్న ఆస్తి మొత్తం రాను. రేపు నేను పోయాకైనా వస్తానన్నాను కూడా తెలియదే. ఎవరు బాబు మీరు? ఓ, ఈ రంగనాథం గారు పెద్ద కుమారులు అన్నమాట. నువ్వు కూతురువా? ఏరా, ఇంటికి పెద్దవాడికి అది ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కబురు చేశాను రా. కనీసం ఒక్కసారి కూడా చూసి వెళ్ళలేకపోయావు. ఇంటికి పెద్ద కొడుకు బరువు బాధ్యతలు నిర్వహిస్తారంటారు, కానీ నువ్వు వాడిని త్యజించేసావు కదరా. ఏరా, ఎందుకని రాలేదురా అది ఆసుపత్రిలో ఉన్నప్పుడు చూస్తాకి? నీ భార్య వద్దందా, లేకుంటే ఆమెకి అయ్యే ఖర్చులు నిన్నేమన్నా అడుగుతాను అనుకున్నావాడు? ఎందుకు అడుగుతానురా? దానికి వైద్యం చేయించుకునే బాధ్యత నాకు లేదట్రా. అమ్మా అమ్మా, ఒక్కగానొక్క కూతురు అని నిన్ను అల్లారు ముద్దుగా పిలిచి పెద్ద చేశాను లేదా తల్లి? మేనమామను ప్రేమించాను అని అంటే వారికి కావలసినంత కట్నం ఇచ్చి పెళ్లి చేశానా లేదా? కానీ నువ్వు నాకేం చేసావే? నీ భర్త లాయర్ అని వాడి చేత నాకు కోర్టు నుంచి నోటీసులు పంపించి తీసుకున్నావు కదమ్మా ఆస్తుల వాట. ఏమో తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళలేకపోయావా? అమ్మా, అది మంచాన పడక ముందు దాచుకున్న డబ్బులతో నీ కూతురికి చెవులకి దిద్దులు, కాళ్ళకు పట్టాలు చేయించి ఇచ్చిందా లేదా? ఏమే గుర్తు లేదంటే ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురు వచ్చి సేవ చేయాలని అందరూ అనుకుంటారు, కానీ నువ్వు రాలేదు కదమ్మా. ఆ పనులు కూడా నేనే చేసుకోవాల్సి వచ్చిందమ్మా. అమ్మా, ఏ పనులు అంటావా? అదేనే స్నానం చేయించడం, బట్టలు మార్చడం నేనే చేసుకున్నానమ్మా. చివరికి మీరిద్దరు ఎందుకు వచ్చారు? ఇందుకోసం వచ్చి ఉంటారు కాదు. ఆనాడు దౌర్జన్యంగా ఆస్తి మొత్తం పంచుకొని వెళ్ళిపోయారు కదా, ఎందుకోసం వచ్చి ఉంటారు. అమ్మా, ఇల్లు అమ్మ నేను కూర్చొని ఆలోచించి అనాథ శరణాలయానికి చెందుతుందని రాసిచ్చేసాం తల్లి. దయచేసి నా దగ్గర ఇంకేమీ లేదే. ఈ ఊరికి పోయిన మాంసము తప్ప దగ్గర ఏమీ లేదు తల్లి. దయచేసి వెళ్ళిపోయినావు, దయచేసి వెళ్ళిపోయినమ్మా. వెళ్ళిపోతారు మాట వెతుకుంటాను. కనీసం నన్ను బతిమాలను కాడ బ్రతిమాలలేదు. చూసారా? ఎవరా చంద్రుడా? వాళ్ళంటే వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నీకేమైందిరా? నువ్వు నా ఊర్లోనూ ఈ ఇంట్లోనే ఎలా ఉంటుంది? ఇంటి పట్టులు ఉండక 20 రోజుల దాకా ఇంటికి రాలేదు. నీ తల్లి చనిపోయింది కదా చూసుకోలేదట. కొంచెం కాడ జ్ఞానం లేదట. జులాయిగా తిరుగుతూ ఉంటే ఎక్కడికి రా నాన్న? రోజు ఇంట్లో బాల్ నాకేం రూపాయి ఇచ్చావా? ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళి అక్కకి అన్నయ్యకి పెట్టావు. వాడు పెద్దోళ్ళని ఇచ్చాడు. నాకేం చేసావయ్యా నువ్వు? చూశానమ్మా, వీడికి ఏమి చేయలేదంటే ఎలా పెరిగాడు? నేను చూడకుండానే పెరిగాడట.
ఒరే బాబు ఎందుకురా నా మొత్తం ఎందుకురా? నేను తండ్రిని కూడా తెలవట్లేదట్రా. బడుద్దాయిలాగా తిరుగుతున్నావు కదట్రా. ఇకనైనా తల్లి లేదు, వాళ్ళ ఊళ్ళో వెళ్ళిపోయారు. ఇకనైనా కాలేజీలో చేరి మంచి చదువులు చదివి నన్ను ఉద్ధరించుతామని నేను అనుకుంటున్నాను రా. కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ఇస్తాను, డబ్బులు ఇస్తాను. అరే నా పెన్షన్ బుక్ అక్కడ అందుగా పెట్టిలో ఉంది కదా, ఆ పెన్షన్ బుక్ తాకట్టు పెట్టి ఫీజు కట్టి నేను కాలేజీలో చేరు. సర్లే వెళ్తాలే. ఇదంటే వీడు వరుస, వాళ్ళేమో పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారాలు వాళ్ళు సాగించుకుంటున్నారు. వీడేమో నాకు చేతికి అందకుండా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం, కాలేజీలో చేస్తాడట, ఎంతవరకు చూస్తాడో చూస్తాడు. అదే కాలేజీలో జాయిన్ అయ్యాం, కొత్తగా ఎవరైనా పరిచయం అవుతారో లేదో చూద్దాం కదరా. అదే కొత్తగా ఉన్నారా? హాయ్ బ్రో, నీ పేరేంటి? నా పేరు సుమంత్ బ్రో. ఎక్కడి నుండి వచ్చావు? మా నాన్న చదువుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతా అన్నాడు, అందుకనే చదువుకుంటాకు వచ్చా. సరే, న్యూ అడ్మిషన్ వచ్చాడుగా, సరే పార్టీ చేసుకున్నాం పదండి బ్రో. సరే పదండి. హైరా సుమంతు, నిన్న కాలేజీకి రాకుండా ఎక్కడికి వెళ్ళారా? నేను బయటికి వెళ్ళాను రా, కొంచెం పనుండి. అవునా, సరే లేదా ఈరోజు అనొచ్చు. హలో హలో సుమంతు, అన్నా ఏరా నాన్న, కాలేజీ చేరావు, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఒకసారి కళ్ళు మూసిన కళ్ళు తెలిసిన నువ్వే గినిపిస్తున్నావు. ఒక్కసారి చూసి వస్తారా నాన్న నీ దగ్గరికి? పొద్దునన్నా నాకు మార్నింగ్ కాలేజ్ ఉందా, మళ్ళీ సాయంత్రం వచ్చాక వర్క్స్ ఉన్నాయి. అసలు నాకు కుదరదు, రావద్దు నాన్న. నువ్వు వచ్చినా నాకు కలవడం కుదరదు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్తా. లేదు నాన్న, అసలు నాకు కుదరదు నాన్న. బాబు బాబు, అంకుల్ గారు చెప్పండి. ఇక్కడ సుమంత్ గారి కోసం వచ్చారని మీరు? ఆయన మీకేమవుతాడు? నా కొడుకు నాన్న. మీ కొడుక? సరే పిలుస్తాను, ఉండండి. అరే నీకోసం అంటారా, ఎవరో వచ్చారు, అడిగితే మీ తండ్రి అంటున్నాడు. రే ఈయన నా కొడుకు ఎంత బాగుంది. రే మా ఈ నాన్న కాదురా, ఇంట్లో పని మనిషి. ఏంటచ్చా? నేను పని మనిషిగా కనిపిస్తున్నాను. నిన్ను అల్లారి ముద్దుగా పంచుకున్నాను కదరా కాలేజీ చేరి. నా కొడుకు అని చెప్పుకోవడానికి. నాన్న నాన్న లేనన్నా, నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నాన్న నాన్న చదువుకుంటా డబ్బులు నాన్న, మోసం చేశాను ఒకసారి నాన్న. ఈ రోజు నుంచి నేను ఎలా బతకలన్నా, ఒక్కసారి నాన్న ప్లీజ్ నాన్న, ఒకసారి సుమంత్. ఏమైందిరా ఏమైందిరా నాన్న, ఒక్కసారి
రే రే ఏమైందిరా? నాన్నరా ఏంటి ఆయన మీ నాన్న? కన్న తండ్రిని పనోడు చేసావు కదరా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను చూడు, మాకు సిగ్గున్నది. బాబు నాన్న ప్లీజ్ నాన్న, నన్ను ప్లీజ్ నన్ను ఒకసారి నన్ను క్షమించు నాన్న, ఒకసారి నాన్న. ఈ రోజు నుంచి అలా బతకాలన్నా, కాలేజీకి వెళ్తాంటే రోజు డబ్బులు ఇచ్చావు నాన్న, కానీ ఆ డబ్బులు తీసుకుని నిన్ను మోసం చేశాను నాన్న. ఒక్కసారి లేదన్నా. ప్లీజ్ నాన్న ఒకసారి లేదన్నా. ఏ బాబు, ఏ బాబు, ఇంటికి వెళ్ళిపోతున్నా, నా ఉద్యోగాలు పోతాయి సార్. సార్ ప్లీజ్ సార్, కొంచెం కాలు కొట్టుకుంటాను సార్. బాబు తీయాలి తీయాలి త్వరగా. లే ముందులే అన్నయ్య, నాన్నకి ఎవరో ఒక్కసారి చూడు చూపుగా చూపియారా అన్నయ్య, రారా నువ్వైనా రారా అన్నయ్య. ఫోన్ చేయమంటే మళ్ళీ అక్కడికి వెళ్తానండి. ఒకసారి పైకి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఇంటికి తీసుకొస్తా సార్. డబ్బులు ఉన్నాయా? డబ్బులు కొట్టావా? సార్ నాన్న 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 కావాలి, నాన్న కావాలి.
ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమైంది? సార్ మా నాన్న చనిపోయారన్న, నన్ను ఎంత బాగా చూసుకున్నాడన్నా, కానీ ఇప్పుడు నన్ను ఎవరు లేరన్నా. ఏడమ్మకి నీ బాధ నాకు అర్థమవుతుంది. అయితే నువ్వు మీ నాన్నకన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఒకడున్నా. నువ్వు నాతో వస్తే ఆ దగ్గరికి నేను తీసుకున్నాను. నన్ను ప్రేమించారన్నారా? నా కోసం నన్ను ప్రేమించారన్నారా? నువ్వు ఇప్పుడు ఎంతగానో ప్రేమిస్తూ నిత్యము నిన్ను కాపాడుకునే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి వద్దకు నేను నిన్ను తీసుకువెళ్తాను. నాతో రా. దీని